హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సంక్రాంతి వస్తుంది కదండి. మరి సంక్రాంతి అనగానే పిండి వంటలు బోల్డ్ అని పిండి వంటలు వండుకుంటాం కదా. అందులో ఒక కొత్త రెసిపీ అండి. అదేంటంటారా, రవ్వ లడ్డు అంటే చాలామంది కుదరక చాలా గట్టిగా వచ్చేస్తుంది కదండి. నేను చేసిన చిన్న చిన్న టిప్స్తో పాటు చెప్తానండి. ఇలా చేసినట్టయితే మీకు చాలా స్మూత్గా బాగా వస్తాయండి. నేనైతే దుర్గా ఘీ అయితే తీసేసుకున్నాను. దుర్గా ఘీ తీసుకొని ఇదంటే మన టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే ఇంట్లో చేసిన నెయ్యి టేస్టే ఉంటుంది, వేరే అయితే నచ్చవు. అందుకని నేను దుర్గా ఘీయే వాడుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే నేను కడాయి అయితే పెట్టేసుకొని అందులో ఒక 2-3 స్పూన్స్ అయితే నేను నెయ్యి అయితే వేసుకున్నాను. తర్వాత ఒక కప్పు చక్కగా మన క్యాష్యూస్ ఇంకా కిస్మిస్ అయితే వేసుకున్నానండి. వేసుకొని అయితే లైట్ బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇలా మంట మాత్రం సిమ్లోనే పెట్టి వేయించుకోండి. అంటే కిస్మిస్ అనేవి తొందరగా వేగిపోతే క్యాష్యూస్ అనేవి తొందరగా వేగవు కదా, జీడిపప్పు. అందుకని కొంచెం మంట సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోండి. ఒక కలర్ మారిపోతూ ఉంటుందండి. చూసారా, కిస్మిస్ ఆల్రెడీ కొంచెం ఉబ్బినాయి కదా, ఇలా లావుగా అయినాయి కదా. సో అవైతే నేను తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం అదే దాంట్లో ఇంకొక కొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 కప్పుల బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి. ఇది కూడా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని వేయించుకుందాం. ఇది కూడా మంచి కలర్ వచ్చి, కలర్ అనేది మారినప్పటికీ భలే ఫ్లేవర్తో, మంచి స్మెల్తో ఇల్లంతా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇది వేయించేటప్పుడే గోల్డ్ కలర్ వచ్చే వరకు చిన్న మంట పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుందామండి. ఇది కూడా 2 కప్పులు సుజీ అయితే వేసేసుకున్నాం. ఉప్మా రవ్వ వేసేసుకొని ఇలా నిదానంగా వేయించుకుందామండి. టైం ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు. మనం హైలో పెట్టుకున్నాం అనుకోండి మాడిపోతుంది, అనవసరంగా అది రవ్వ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. మరి చక్కగా మనం నిదానంగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే అంత ఈవెన్గా వేగుతుంది. ప్లస్ మనం ఉండలు చుట్టుకునేటప్పుడు కూడా బాగుంటుంది. చక్కగా అది కలర్ అంతా మారిపోయే వరకు వేయించుకుందాం రవ్వ అనేది. చూస్తున్నారా, లైట్గా కలర్ అనేది మారిపోయింది కదా, బ్రౌన్ కలర్ వచ్చేసింది, గోల్డ్ కలర్. అది వచ్చేసాక ఒక కొబ్బరికాయ అయితే నేను తీసుకున్నానండి. ఒక కొబ్బరికాయకి నాకు 2 కప్పుల కొబ్బరి అయితే వచ్చింది. సో మీరు పైన బ్రౌన్ కలర్ అనేది తీసేసి చిన్న చిన్నగా కట్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు, లేదా మీరు తురిమేది ఉంటుంది కదా దాంతో తురుముకోవచ్చు అండి. కొబ్బరి ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే కొబ్బరి కూడా వేయించుకుంటున్నానండి. ఇదే మన ఉప్మా రవ్వ ఏదైతే వేయించుకున్నామో అందులో కొబ్బరి కూడా వేసుకొని వేయించేసుకుంటున్నాను. చక్కగా వేగనిద్దామండి. వేగినాక మన మధ్యలో మరొక స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా, అంటే నెయ్యిలో వేయితే చాలా టేస్ట్ ఉంటుందండి. లడ్డూలు అనేవి మీరు తింటున్నా కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటుంది. లోపల కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి టేస్ట్కి భలే ఉంటాయండి. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. చాలామందికి కుదరదండి, చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇవైతే నేను మనం ఒక 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో. ఇలాచీ పౌడర్ సన్నగా అవ్వదు కదండి, దానికోసం ఒక చిట్కా చెప్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ ఇలాచీలు బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టినట్టయితే పౌడర్ అనేది చాలా మెత్తగా గ్రైండ్ అవుతుందండి. ఓకేనా, చూసారా అవి చక్కగా ఆ 2 వేగిపోయినాయి కదా. మీరు కలర్ అనేది చూసినట్టయితే గోల్డ్ కలర్ వచ్చేసింది కదా రవ్వ అనేది. నెయ్యి యాడ్ చేసేసుకున్నానండి. అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకొని బాగా మరొకసారి ఫ్రై చేసుకుందాం. మనకి తెలిసిపోతుందండి, ఇల్లంతా కూడా మంచి గుమగుమలాడుతూ మంచి స్మెల్ వచ్చేస్తుంది మనం ఇది వేయించుకునేటప్పుడే. నాకు రవ్వ లడ్డూలు అంటే చాలా ఇష్టం అండి.
రవ్వ లడ్డూలు తింటే చాలా అది హెవీగా అనిపించదు, చాలా బాగుంటుంది కదా. మరి సంక్రాంతి పండగ వచ్చినప్పుడు ఎన్నో పిండి వంటలు చేసుకుంటాం కదా, అందులో ఒకటి ఇది కూడా చేసుకొని అయితే చూడండి. ఈజీగా అయిపోయే ప్రాసెస్, దీనికి పెద్ద మనం కష్టంగా చేసే ప్రాసెస్ ఏం కాదు కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ రవ్వ అనేది మాత్రమే మనం కొంచెం ఓపిక్గా వేయించుకుంటే సరిపోతుంది. మరోవైపు మరి అదైతే గోల్డ్ కలర్ వచ్చేసింది కదా, నేను తీసేసానండి. మరోవైపు నేను ఒక 2 కప్పుల వరకు అయితే షుగర్ అయితే తీసుకున్నానండి. మనం ఏ కొలతతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కొలతతో 2 కప్పులు అయితే షుగర్ తీసుకున్నాను. ఒక హాఫ్ కప్ అయితే నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. మనం జస్ట్ షుగర్ కరిగే వరకు ఉంచుకుంటే సరిపోతుంది, మరి పాకం అవసరం లేదండి. అది షుగర్ కరిగే వరకు కొంచెం కాసేపు ఇలాగ మనం తిప్పుకుంటూ ఉందామండి గట్టితో. జస్ట్ లైట్గా లేత పాకం వచ్చి ఒక జస్ట్ తీగ పాకము చేతికి అంటుకునేలా అయితే సరిపోతుందండి, మరి అవసరం లేదు. నాకు షుగర్ అనేది అయితే కరిగిపోయిందండి. ఆ తర్వాత మనము డ్రై ఫ్రూట్స్లో ఈ రవ్వ అనేది తీసి యాడ్ చేసేసుకున్నాం కదా, చూసారా, డ్రై ఫ్రూట్స్ దాంట్లోనే వేసి మిక్స్ చేసేసుకుంటున్నానండి. కలర్ చూసారా, రవ్వ అనేది ఎలా మారిపోయిందో. ఇప్పుడు నేను ఈ షుగర్ పాకం అనేది చెక్ చేసుకుంటున్నానండి. చేసుకున్నాక లైట్గా అదిగో చూసారా, లేతగా చిన్నగా వస్తుంది తీగ పాకం. ఇప్పుడు మనం ఈ పౌడర్ ఏదైతే మనం ఉప్మా రవ్వ ఉందో అదైతే దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. చూసారా, వేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్నాక బాగా అంతా ఆ షుగర్ పాకంలో మనం ఏదైతే వేసామో ఈ రవ్వ అనేది మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఎక్కడ మిగలకుండా చక్కగా మిక్స్ చేసేసుకున్నామండి. మిక్స్ చేసేసుకున్నాక మనం తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పక్కన పెట్టేసుకున్నాక మనం ఎక్కువగా అంటే ఒక 2-3 మినిట్స్కి ఒకసారి అది చల్లారే వరకు అయితే మిక్స్ చేసుకుంటూ ఉందామండి, లేకపోతే గట్టిగా అయిపోయే ఛాన్సెస్ ఉంది కదా. ఒకసారి మనం పక్కకు పెట్టేసుకొని కూడా ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉందాము. చూసాను, నేను తీసి పక్కన పెట్టేశాను, స్టవ్ కట్టేసాను. 2-3 టైమ్స్ అయితే నేను చల్లగా అయ్యే వరకు చూసుకుంటూ మిక్స్ చేసుకుంటున్నానండి. ఓకే, చేతికి మనం పట్టుకునే అంత వేడిగా ఉంటే సరిపోతుంది. కాస్తంత నెయ్యి రాసుకొని లడ్డూల్లాగా చుట్టుకున్నా ఉంటే సరిపోతుందండి. ఫస్ట్ అయితే మా పాప, మమ్మీ నాకు వేసి ఇవ్వ గిన్నెలో అన్నది, చేతికైతే అంటుకుంటుందని స్పూన్తో తింటుందండి. ఫైనల్లీ మన లడ్డూలు అయితే రవ్వ లడ్డూలు అయితే తయారైపోయాయండి. చూసారా ఎంత యమ్మీగా ఉన్నాయో, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మరి ఇంకెందుకండి లేటు, మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్ అయితే చూసి ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి. నేనైతే 2-3 డేస్ తర్వాత కూడా చూసాను, అదే చక్కగా మెత్తగా అలాగే ఉన్నాయండి లడ్డూలు. టేస్ట్ కొబ్బరి అనేది మాత్రం మనకి స్మెల్ వస్తుందా అని అనుకుంటున్నారేమో, మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా, సో అది కొబ్బరి అనేది కూడా స్మెల్ రాదండి. ఈ లడ్డూలు అనేవి నిలువ ఉంటాయి. చక్కగా ఇలా నేను చెప్పిన ప్రాసెస్ అయితే ట్రై చేసి ఒకసారి చూడండి. నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియోని మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సంక్రాంతికి అయితే ట్రై చేయండి. మరి పిండి వంటలు ఓకేనా, ఉంటానండి. మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనా, బాయ్ బాయ్.